నమస్తే. సన్నబియ్యం లబ్ధిదారులకు ఈ కేవైసీ గండం పట్టుకున్నది ఇప్పుడు. ఈ కేవైసీ లేకపోతే సన్నబియ్యం కట్టంట. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ దానర్థం. ఏందంటే ఇప్పుడు ఈ రేషన్ డీలర్లు ఉంటారు కదా! వాళ్ళ దగ్గరికి పోయి తంబు అప్డేట్ చేసుకోవాలి. అంటే ఈ కస్టమర్ నిజమైన వ్యక్తా? కాదా? ఏమన్నా పక్కదారి పట్టే అవకాశం ఉంటది బియ్యం. నిజంగా లబ్ధిదారుడా? కాదా? అనేది ఈ కేవైసీలో తేలుతది. అందుకే ఇప్పుడు రేషన్ డీలర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ వేలిముద్రలను అప్డేట్ చేసుకుంటున్నారు. చేపియమని ప్రభుత్వం ఒక ఆదేశం జారీ చేసింది. ఇప్పుడు అదే ఈ యొక్క ఈకేవైసీ అప్డేట్ చేసుకోకపోతే సన్నబియ్యం రావంట. ఒకసారి పూర్తిగా వార్త చదువుతుంటే మనకు అర్థమవుతుంది. 5 ఏండ్ల లోపు పిల్లలకు అవసరం లేదంట ఈకేవైసీ. 5 ఏండ్ల లోపు పిల్లలకు అవసరం లేదంట. 40% కొత్త రేషన్ కార్డులకు వేలిముద్రలు పూర్తి అట. దగ్గరలోని రేషన్ దుకాణాల్లో చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే ఈకేవైసీ అంటే వేలిముద్రలు ఇవంతా అప్డేట్ చేసుకోవాలి. అంటే బియ్యం నిజమైన లబ్ధిదారులకు వస్తున్నాయా? వస్తలేదా? పక్కదారి పట్టకుండా అనేది దీని ఉద్దేశం, ప్రధాన ఉద్దేశం. అందుకే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేపించుకోవాలని చెప్తుంటుంది. లబ్ధిదారుల వేలిముద్రలు సేకరించుకొని రేషన్ డీలర్ల దగ్గర ఉంటారు కదా! వాళ్ళ దగ్గర ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ దగ్గర అప్డేట్ చేస్తారు వాళ్ళు. వాళ్ళకు కూడా ఒక ఐడెంటిటీ ఉంటుంది. నిజమైన మా కస్టమర్‌రా కాదా అనేది. అదే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, కీలక ఆదేశాలు. రేషన్ కార్డుదారులందరికీ ఈ కేవైసీ తప్పనిసరి చేయాలని పౌర సరఫరాల శాఖ పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తి చేయని కార్డులకు నూతన ఏడాది నుంచి సన్నబియ్యం కోట నిలిచిపోతుందంట. నూతన అంటే కొత్త సంవత్సరం నుంచి సన్నబియ్యం రావంట ఈ ప్రక్రియ ఎవరైతే చేసుకోకపోతే. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి అప్డేట్ చేయించుకోవాలి. 2 సంవత్సరాలుగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నా లబ్ధిదారులు పూర్తి స్థాయిలో అప్డేట్ చేసుకోవడం లేదు. 2 సంవత్సరాలుగా ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నా లబ్ధిదారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారట. మరి వాళ్ళకి ఎంత పని ఉందేమో, తీరిక లేకుండా ఉండరేమో మరి. తాజాగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఈ నెల 31వ తేదీ లోపు, అంటే ఈరోజు ఎంత 18, ఈ నెల 31 లోపు మిగిలిన వారంతా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని హెచ్చరించిందంట. ఈలోపు ఈ కేవైసీ చేయించుకొని వారందరికీ రేషన్ బియ్యం పంపిణీ ఉండదని తెలిపింది. అంటే ఈ నెల 31 లోపు ఎవరైతే ఈ కేవైసీ చేయించుకోరో ఈ నెల 31 లోపు వాళ్ళకు బియ్యం ఉండవంట. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి బియ్యం ఉండవు అనేది దీని అర్థం, కొత్త సంవత్సరం నుంచి. దీంతో రేషన్ కార్డులు ఈ కేవైసీ కోసం దుకాణాల వద్దకు పరుగులు పెడుతుర్రట. 5 సంవత్సరాల వయసు పూర్తి కాని పిల్లలకు మినహాయింపు అంటే అవసరం లేదంట. గడువు తక్కువగా ఉండడంతో రేషన్ డీలర్లు దుకాణాల వద్ద అందుబాటులో ఉండాలని, షాపుల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచన చేశారు. ప్రస్తుతం రేషన్ కార్డుల సంఖ్య 1.01 కోట్లు ఉండగా లబ్ధిదారుల సంఖ్య 3.25 కోట్లకు చేరిందంట. మన జనాభా ఉన్నదే 4 కోట్లు. అంటే రేషన్ కార్డులో అంటే ఇంతమంది పేదలు ఉన్నారా తెలంగాణలో? మరి పేదరికమే లేదు, అందరూ అందరూ పైకి వస్తున్నారని డాంబికాలు కొడతాయి కదా ప్రభుత్వాలు. మరి రేషన్ కార్డుల బతుకులేనా ఇంకా మనకు? రేవంత్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 11.27 లక్షల కార్డులు పంపిణీ చేసింది. 34 లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా చేరారట. వీటితో గత ప్రభుత్వం మంజూరు చేసిన కార్డులకు సంబంధించి ఈ కేవైసీ 80% పూర్తిగా, కొత్త కార్డులకు సంబంధించి 40% కూడా పూర్తి కాలేదంట. అంటే గత ప్రభుత్వంలో పూర్తి కాలేదు, ఇప్పుడు కూడా పూర్తి కాలేదు. ఇంకా 60% మంది వేలిముద్రలు వేయాలంట. ఏముందండి, 100కు 40 మంది మాత్రమే వేలిముద్రలు అప్డేట్ చేయించుకున్నారు. 60 మంది చేయించుకోలేదు ఇంతవరకు. జనాలు కూడా అట్లే ఉండరు. ఏదన్నా ప్రభుత్వం జర టైట్గా చేసే వరకు అప్పుడు రుక్తారు, బార్లు కడతారు లైన్లు. ఈ నెలాఖరు వరకు గడువు ఉండడంతో అటు డీలర్లు ఇటు లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వం ఈ కేవైసీ గడువు ఫిబ్రవరి వరకు పెంచాలని డిమాండ్ ఉంది. ఖచ్చితంగా పెంచుతారు, ఎందుకంటే ప్రజలకు భయం పుట్టాలి కాబట్టి ఓ డేటు ఫిక్స్ చేస్తారు. కొత్త రేషన్ కార్డులకు వర్తించని పథకాలు అట్టగా ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన కార్డుదారులకు పథకాలు మంజూరు చేయడం లేదని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే కొత్త రేషన్ కార్డు ఉన్న వాళ్ళు పేదోళ్ళు కాదా, వాళ్ళకి ఎందుకు పథకాలు రావు? ఇదే కొర్రీలు పెట్టకూడదు అనేది, ఈ కొర్రీలే మంచివి కావు. మీరు ఇచ్చేం లాభం నాకు అర్థం కాదు. రేషన్ కార్డు ఇంకా నాలుగేకి ఎక్కువ అక్కడ వేసుకోవాలన్నా ఇట్లా? కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 26న ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 విడతలతో 11 లక్షలకు పైగా కార్డుల మంజూరు జరిగింది. వారంతా తమ చుట్టుపక్కల రేషన్ కార్డులు
ఉన్నవారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ 500కే వస్తుంది. తమకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. ఈ ఎందుకంటే రేషన్ కార్డు నాకు అర్థం కాదు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లభిస్తుంది. వంట గ్యాస్ 500కే వస్తుంది. తమకు రావడం లేదని కొత్త రేషన్ కార్డు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. అంటే కొత్త రేషన్ కార్డులు పేదలు కాదా? మీకు ఓట్లు వేయలేదా? మీ ప్రభుత్వాన్ని గెలిపియలేదా? మీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురాలేదా? మీరు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేయండి నా బాగుంటున్నా. 200 యూనిట్లు రాకపోతే, లేకపోతే 500కే గ్యాస్ రాకపోతే, లేకపోతే డబుల్ బెడ్రూమ్ రాకపోతే ఎందుకు ఇచ్చే అంటున్నా. ఊకే తీసుకోరా అందరూ మడసంగా. ఈకేవైసీ కుటుంబ సభ్యులంతా చేసుకోవాలట. ఈకేవైసీ పూర్తి చేయడానికి రేషన్ కార్డులో నమోదైన సభ్యులందరూ తమ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్ళి ఈ పాస్ మిషన్లో బయోమెట్రిక్ వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. లబ్ధిదారులు రేషన్ కార్డుకు సంబంధించిన వివరాలతో కూడా పత్రాలు జిరాక్స్ తప్ప ఇంకా జిరాక్స్ వాళ్ళని బతికించడే ఉంటుంది ఎప్పుడైనా. ఎప్పుడు జిరాక్సులు, ఇక ఫోటోలు, ఆ ఫోటోషాప్లలో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఇదే పంచాయతీ ఏ ప్రభుత్వం ఆలోచన. అవి ఎంతవరకు వస్తాయి? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఈ రేషన్ కార్డులు, ఈ లబ్ధి ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వెంబడే, ప్రభుత్వం ఏర్పడిన వెంబడే 2 నెలలకేమో గ్రామ పంచాయతీ దగ్గర ఏదో పెట్టి అయిపోయా మీకు వచ్చే అని మొత్తం ఈ కట్టలు తీసుకుపోయి ఇచ్చారు. జిరాక్సులు సెంటర్ దగ్గర జిరాక్సులు తీసుకుపోయి ఫోటోలు, మళ్ళీ అది ఎక్కడ పోయిందో, మళ్ళీ కొత్తగా ఏంది ఇది? ప్రజలు విసుగు వేసారు చెంతారు తెలుసా. లబ్ధిదారులు రేషన్ కార్డుకు ఇంకా చదివినాం. ఫింగర్ ప్రింట్ మిషన్లో సాంకేతిక కారణాలు ఉంటే మరుసటి రోజు వచ్చి వేలిముద్రలు వేయాలి. వచ్చిన వెంటనే తమ పని పూర్తి కావాలని డీలర్లపై అసహనం వ్యక్తం చేయడం అలాంటి పనులు చేయరాదట. ఇంకా వీళ్ళు అసహనం వ్యక్తం పని చేయకపోతే వాళ్ళ డీలర్ కూడా ఇక వాళ్ళు కూడా బిగ్గర కూర్చుంటారు. ఆలస్యమైన ఈ కేవైసీ చేయించుకుంటే సన్నబియ్యం పంపిణీతో పాటు ప్రభుత్వం పథకాల అర్హులు అవుతారు. అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుంది. నిర్లక్ష్యం చేసి ఈ కేవైసీ పూర్తి చేయని కార్డుదారులకు భవిష్యత్తులో ఉచిత రేషన్ సరుకులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఇక దీని సారాంశం ఏంటంటే, ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ బియ్యం రావు రేపు కొత్త సంవత్సరం నుంచి. అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఉంది కదా, అది కూడా రాదంట. 500 గ్యాస్, అది కూడా రాదంట. తర్వాత ఇంకేముండయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఈ పథకాలు ఏవి రావంట ఈ కేవైసీ చేసుకోకపోతే. కాబట్టి దయచేసి ఈ కేవైసీ చేయించుకోండి. మీ యొక్క సమీపాల, మీ ఇంటి పక్కనలో, మీ గల్లీలో, లేకపోతే మీ ఉంటారు కదా ఆ డీలర్ల దగ్గరికి పోయి ఆ వేలిముద్రలు అప్డేట్ చేసుకుంటే మీకు ఈ పథకాలు వస్తాయంట. అది ఏంది, ఈ నెల 31 లోపే చేయించుకోవాలంట. మరి మీరు కూడా ఇన్ని రోజులు ఎందుకు చేయించుకోలేదో మీకే ప్రశ్నించుకోవాలి. మరి అది 2 ఏళ్ళ నుంచి కొనసాగుతుందట. మరి మీరెందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలు ఉంటే అంటున్నా, వాళ్ళు ఉంటే వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది కూడా పాయింటే. మరి రేషన్ డీలర్లు లేరా టైంకు, వాళ్ళ మిషన్లు పనిచేస్తే లేవా ఏమో తెలియదు. కానీ మొత్తం అయితే కొత్త రేషన్ కార్డుదారులు కానీ పాత వాళ్ళు కానీ ఈ కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలంట. ఈ నెల 31కి గడువు పెట్టింది. ఇక చాలామంది ఫిబ్రవరి వరకు గడువు పెంచితే బాగుంటుందని చాలామంది లబ్ధిదారులు ఈ రేషన్ కార్డులకు సంబంధించిన వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వం పెంచుతుంది, ఏం తొందర ఏం లేదు. కానీ ఇక పెంచుతుంది కదా అని మీరు కూడా ఇంకా నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ పోయి 31 లోపు ఈ కేవైసీ చేసుకుంటే బెటర్ అనేది ఈ యొక్క వార్త సారాంశంగా కనిపిస్తూ ఉంది.